బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. డిసెంబర్ మొత్తం ఈ సముద్రంలో ఎలాంటి అలజడి లేదు. కానీ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే వెదర్ చేంజ్ అయిపోయింది. ప్రస్తుతం శ్రీలంక సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది బలపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. జనవరి 8న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావం తమిళనాడుకు ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయట. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. సరిగ్గా సంక్రాంతి సమయంలో వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు తెలుగు ప్రజలను కాస్త కంగారు పెడుతున్నాయి. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతోంది. ప్రస్తుతం చలి తక్కువగానే ఉన్న దట్టమైన పొగమంచు కురుస్తోంది. అయితే రాబోయే రోజుల్లో చలి తీవ్రత మళ్ళీ పెరిగే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాను మంచుతొప్పటి కప్పేసింది. అరకు, పాడేరు, చింతపల్లి, మినుములూరు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచుతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది. దీంతో ఈ ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. తెలంగాణ విషయానికి వస్తే ఇక చలిగాలులు 2.0 మొదలవనుందని వెదర్ న్యూస్ వెల్లడించింది. మళ్ళీ చల్లని గాలులు పెరుగుతాయని తెలిపారు. ఈసారి కేవలం రాత్రి, ఉదయం ఉష్ణోగ్రతలే కాదు, మధ్యాహ్నం టెంపరేచర్స్ కూడా తగ్గుతాయని హెచ్చరించారు. సంక్రాంతి సమయంలో చలి పీక్స్కు చేరుకుంటుందని, దట్టమైన పొగమంచు కురుస్తుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.